అస్సలాముఅలైకుం, అందరికీ నమస్కారము. నా పేరు హాఫీజ్ అబ్దుల్ అజీజ్ మౌలానా, జేఏసీ వక్ఫ్ బోర్డ్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ని, నెల్లూరు నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి. అది ఏంటంటే ముఖ్యంగా ముస్లింల సబ్జెక్ట్ మీద ఏ చిన్న సంఘటన జరిగినా దాన్ని మీడియా ఎంత హైలైట్ చేస్తుందంటే, ఏమో వీళ్ళే అంతా సిబిఐ, సిఐడి, విజిలెన్స్ అంతా వీళ్ళే చేసినట్టు మాట్లాడుతుంటారు. ఉదాహరణకి జానీ మాస్టర్ గారు. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో ఉండేదే ఒక ఇద్దరు ముగ్గురు అంతే, ఇంకా ఎక్కువలే. జానీ మాస్టర్ ఒకరు, ఆయన డ్యాన్స్ మాస్టరు. అలీ అని ఒక ఆయన ఉన్నాడు, మంచి వ్యక్తి. ఎవరున్నారండి? హేమ ముస్లింని పెళ్లి చేసుకున్నది, అంతేగాని ఆమె ముస్లింగా ఏం లే. సమీర్ అని ఒక ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఉన్నారు, ఎవరు లేరు. అంటే ఆ జానీ మాస్టర్కి కూడా ఆయనకు మొన్న ఏదో సినిమా చేసే డ్యాన్స్ చేసిన దానికి నేషనల్ అవార్డు వచ్చింది. ఒక ముస్లింకి వచ్చేసింది అనే ఒక ఫీలింగ్తో ఆయనకి తొక్కేయాలని చూస్తున్నారు. నేను అడుగుతున్న సినీ ఫీల్డ్లో ఉండే వాళ్ళకి, పెద్దవాళ్ళకి, చిన్నవాళ్ళకి, అయ్యా ఎందుకు ముస్లింలు అంటే అంత మీకు దోషము? ఒక సలీం డ్యాన్స్ మాస్టర్ ఉన్నాడు, కేరళకి చెందిన ఆయన. ఎంత మంచి వ్యక్తి అంటే, ఆ మాస్టరు ఎంత సంపాదించినా ప్రజలకు, అక్కడ ఉండే షూటింగ్లో ఉండే పేద ప్రజలకే ఇచ్చేసేవాడు ఆ సలీం మాస్టరు. అట్లాంటి వ్యక్తి చచ్చిపోయినాడు. రామారావుకి, నాగేశ్వరరావుకి, చిరంజీవికి, శోభన్ బాబుకి అందరికీ నేర్పించిన, జయసుధాకి, జయప్రదకి అందరికీ నేర్పించిన సలీం మాస్టర్ ఆయన. దాని తర్వాత ఇప్పుడు ఉన్న హీరోలు, అది ఎవరైనా కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, రామ్ చరణ్ కావచ్చు, అల్లు అర్జున్ కావచ్చు, నితిన్ రెడ్డి కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఇప్పుడు ఉండే ట్రెండ్కి, మహేష్ బాబుకి అందరికీ కొంచెం ఫేమస్గా చేస్తున్నాడు జానీ మాస్టర్. వేరే మాస్టర్లు కావచ్చు, ఇంకా ఫిలిం ఇండస్ట్రీలో కావచ్చు. ఒక ముస్లిం వచ్చేస్తున్నాడే, ఇన్ని అడుగు దొక్కాలా అని. ఎప్పుడో అంట 2017లో ఏదో అమ్మాయిని ఈయన పిలిచాడంట, ఆమె వచ్చిందంట. ఆమె బస్సులో ఉంటే షూటింగ్ టైంలో ఈయన ఫ్యాంట్ చేసి ఇప్పాడంట. అప్పుడు ఏమన్నా అరటికాయ వేసుకుని ఉన్నావా నువ్వు నోట్లా? అప్పుడు ఎందుకు పెట్టలే కేసా? 2017లో అప్పుడు ఏమైనా ఇదే మైనర్ అంట, అది కూడా. ఎందుకండి ఇన్ని నాటకాలు? తమ్మారెడ్డి భరద్వాజ్ అని ఒక డైరెక్టర్ ఉన్నాడు, ఆయన పెద్ద ఆయన, ఏదో ఇండస్ట్రీకి పెద్ద ఇదిగా మాట్లాడుతూ ఉంటాడు. నీకేం సంబంధం ఆయా? ప్రతి దానికి వచ్చేస్తుంటారు, ఏదో పెద్ద పుడింగిలాగా. నువ్వు ఉండేది తెలంగాణలో, ఇక్కడ విజయవాడలో వర్షాలు వస్తే ఏమైనా పట్టించుకున్నావు నువ్వా? మాట్లాడుతూ ఉంటారు. సరే, నేను ఒకటే అడుగుతున్నా. రాజ్ తరుణ్ అని మొన్న హీరో ఒకడు ఒక అమ్మాయిని రేప్ చేశాడని ఆయన వచ్చి కేసులు పెట్టిండి, అంతా చేసి ఆయన అరెస్ట్ చేయలేదే. అప్పుడు తమ్మారెడ్డి మాట్లాడలేదు, ఏమి వచ్చా? వీడు ముస్లిం జాని, వాడు హిందూ అనే. ఏం ఫీలింగ్ ఉండరా మీకు? ఎవరు మాట్లాడలేరు ముస్లింల గురించి అనే కదా మీ ఇదే. గోవాలో అరెస్ట్ చేశారు. ఎవరికైనా నరికాడా, చంపాడా, ఏం చేశాడని? గోవాలో పోయి అరెస్ట్ చేశాడు. వేరే కేసులు లేవా మీకు? సరే, ఆయన జనసేనలో ఉన్నాడు. పవన్ కళ్యాణ్ అంట ఒక లెటర్ రాశాడంట, మీరు పార్టీ కార్యక్రమాల్లో రాకూడదు. పవన్ కళ్యాణ్ అంటే నాకు కూడా అభిమానమే, మంచి వ్యక్తి, ఒక నటుడిగా, ఒక రాజకీయ నాయకుడిగా, డిప్యూటీ సీఎంగా. మీరు ఎన్ని పెళ్ళిళ్ళైనా చేసుకోండి, అది మీ సబ్జెక్ట్, అది దాని గురించి నేను మాట్లాడడం. వాళ్ళకి విడాకులు ఇచ్చి చేసుకున్నారు, అది మీ ఇష్టము, దాని గురించి నేను మాట్లాడకూడదు, వ్యక్తిగత విషయాలు.
కానీ మీకు ఒక న్యాయం, జానీ మాస్టర్కి న్యాయమా? పూనం కౌర్ అనే ఒక హీరోయిన్ మీ మీద ఎన్నిసార్లు చెప్తుందంటే ఎవ్వరు ఆ తమ్మారెడ్డి ఎందుకు మాట్లాడటం లేదో, వేరే సినిమా ఇండస్ట్రీలో ఎందుకు మాట్లాడటం లేదు? త్రివిక్రమ్ అనే డైరెక్టర్ దీనికి అంతా కారకుడు అని పూనం కౌర్ నిన్న కూడా మొన్న కూడా చెప్పింది. పవన్ కళ్యాణ్కి దూరం పెట్టొచ్చు కదా పార్టీ నుంచి కానీ, ఆ డిప్యూటీ సీఎం నుంచి కానీ, పదవి నుంచి. అంటే ముస్లింలకు ఒక న్యాయం, మీకు ఒక న్యాయమా? నేను ఒకటే చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు చాలా అభిమానం. ఎందుకంటే వ్యక్తిగతంగా ఆయన కౌలు రైతులకు సొంత డబ్బులు ఇచ్చిన మనిషి ఆంధ్రప్రదేశ్లో ఎవరు లేరు. చాలా మంచి వ్యక్తి. కానీ సబ్జెక్ట్ వచ్చినప్పుడు న్యాయం ఒకటే ఉండాలా అంటున్నాను నేను. ఇక్కడ ముస్లిమా హిందువా అనేది ఇది కాదు. ఉండేదే ముస్లింలు 2-3. ఆ ఆలీని వైసీపీలో వాడుకొని అది ఏదో ఇస్తారని రాజ్యసభో ఎమ్మెల్సీయో ఎమ్మెల్యే అని ఆయన వాడుకొని వదిలేశారు. ఆయన ఇటు కాకుండా అటు కాకుండా ఆయన నిజంగా మంచి వ్యక్తి. ఆయన పవన్ కళ్యాణ్తో ఉన్నాడు. ఏమొచ్చిందో ఏమో మళ్ళా దూరం అయిపోయినాడు, వైసీపీలో పోయినాడు. ఆయన ఏదో ఇస్తారని ఏదో ఇవ్వకుండా ఆయన నాశనం అయిపోయింది. ఇప్పుడు జానీ మాస్టర్ ఒకడు ఉన్నాడు. నిజంగా చెప్తున్నాను, చాలా మంచి వ్యక్తి ఆయన. నాకేం సాయం చేయలే, ఆయన దగ్గర నేను డబ్బులు తీసుకోలే. ఒకసారి నేను చెప్పా, ఒక ముస్లిం మీటింగ్ ఉందండి రాండి అని. అసలు ఆయన సినీ ఫీల్డ్కి చెందినవాడు, నేను మత గురువుని. పిలవగానే 10 నిమిషాల్లో వచ్చేస్తున్నాడు. ఇక్కడ నెల్లూరుకి చెందిన వ్యక్తి ఆయన. వచ్చి ఏం మాట్లాడాలి తెలుసా? నేను ఒక మత గురువుగా ఉంటే నన్ను చెప్తున్నాడు, మౌలానా గారు నమాజ్ చదివితే ఏముంది, తహజ్జుద్ చదివితే ఎంత పుణ్యం ఉంది, బయటికి పోయేటప్పుడు మనం ఏం చదవాలా, బండిలో ఏం చదవాలా అని నన్ను చెప్తున్నాడు ఆయన. ఏందిరా, సినీ ఫీల్డ్కి చెందిన మనిషి, ఒక జానీ మాస్టరు, నేను మత గురువు 32 సంవత్సరాలు ఒక మసీదు పనిచేసిన వాడిని, నన్ను వచ్చి ఇట్లా చెప్తున్నాడంటే చాలా గర్వంగా ఫీల్ అయినాను నేను చెప్పాల్సింది ఆయన చెప్తున్నాడు నాకు. ఉదాహరణకి ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డికి ఇది జరిగింది, యాక్సిడెంట్ సూళ్ళూరుపేట దగ్గర. ఈయన పోతా పోతా అక్కడికి పోయి పాపం ఆపి, సార్ మీరు ఎప్పుడు బయలుదేరినా బయట ఈ దువా చదువుకోండి అని ఆయన చెప్తున్నాడు. అట్లాంటి మంచి వ్యక్తి మీద ఏందండి ఈ కేసులు? ఆ అమ్మాయి ఎవరు, ముఖం ఇప్పటి వరకు చూడలే, ఆమె ఎప్పటి వరకు మాట్లాడలే, కేసులు పెట్టేసిందంట, ఆయన మీద యాక్షన్ అంట, ఎప్పుడో జరిగిందంట. ఎన్ని కేసులు ఉన్నాయట, ఎందుకు మీరు చర్యలు తీసుకోవటం లేదు? అంటే ముస్లిం అనే ఒక భావనతోనే కదా ఇదంతా సినీ ఫీల్డ్ వాళ్ళు చేసేవాళ్ళకి. ఇది కరెక్ట్ కాదు. చిన్న వయసయా, 40-45 సంవత్సరాల లోపల ఉంటుంది ఆ పిల్లోడికి. ఇంకా మంచి భవిష్యత్తు ఉంది. ఎక్కడికి వెళ్ళిపోతాడో అనే ఆ కాన్సెప్ట్తో మీరు ముస్లింలని సినీ ఫీల్డ్లో ఉండకూడదు అనే ఒక ఉద్దేశంతో మీరు ఇవన్నీ చేస్తున్నారు. సినీ ఫీల్డ్లో ముస్లింలు పోవాలా, అది అది మంచిదా కాదా అనేది ఆ సబ్జెక్ట్ వేరే. మళ్ళా అది తప్పే. ఆయన దేవుడి దగ్గర సమాధానం చెప్పుకుంటారు. డ్యాన్స్ అయినా ఏది అయినా సినీ ఫీల్డ్ అనేది మన ముస్లింలకి, మన ఇస్లాం ప్రకారం, సాంప్రదాయం ప్రకారం అది కరెక్ట్ కాదు. అయినా కూడా ఆయన మంచి వ్యక్తి నేను చూసిన అంతవరకు. మీరు పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు సినీ ఫీల్డ్కు పెద్ద దిక్కు అని ఫ్యామిలీలు ఉంటున్నారు. ఒకరు కమ్మ ఫ్యామిలీ, ఇంకొకరు వచ్చి ఏదో ఫ్యామిలీ, ఏందండి ఇది బలిజా ఫ్యామిలీ. మీరేనా సినీ ఫీల్డ్లో? ఇంకా ఎవరు ఉండకూడదా? ఏదో నెల్లూరు నుంచి వచ్చాడు ఆ అబ్బాయి. హిందూ సోదరుడు కూడా సపోర్ట్ చేశారు ఆయనకు, లేదని చెప్పడం లే నేను. నితిన్ రెడ్డి పాపం ఫస్ట్లో, ఆ నితిన్ అనే కుర్రోడు తెలంగాణకి చెందిన ఆ అబ్బాయి మంచోడో చెడ్డారో హీరో వాడు. మన ముస్లిం అబ్బాయిని, జానీ మాస్టర్ని ఫస్ట్గా డ్యాన్స్ మాస్టర్గా అవకాశం ఇచ్చింది నితిన్ రెడ్డి.
ఆయనకు కూడా థ్యాంక్స్ చెప్తుందా. దాని తర్వాత రామ్ చరణ్ కూడా పాపం వాళ్ళ భార్యకి డెలివరీ ఉంటే డబ్బులు ఇచ్చి సహాయం చేసిన వ్యక్తి రామ్ చరణ్. నేను దాని గురించి మాట్లాడడం లేకపోతే అన్నీ చేస్తేనే మంచిగా వచ్చాడు. ఆ ఫీలింగ్తో చేయలే ముస్లిమా హిందువా అనేది వాళ్ళు. కానీ ఇప్పుడు జరుగుతున్న సబ్జెక్ట్ మీద మాట్లాడుతున్నాను నేను. దయచేసి ఆ సినీ ఫీల్డ్లో ఉండే పెద్దవాళ్ళకి ఒక ముస్లిం అనే ఫీలింగ్తో ఆయనకి తొక్కబాకండి. 40-45 సంవత్సరాల మధ్యలో ఉన్నాడు, ఇంకా ఫ్యూచర్ ఉంది, నలుగురికి సహాయం చేసే మనిషి ఆయన. నెల్లూరులో కూడా ఎవరో పేద పెళ్లి చేసుకోవాలంటే వచ్చి సహాయం చేశాడు, మద్రసాలకి సహాయం చేశాడు. ఆ సహాయం గుణం ఉండే వాళ్ళని తొక్కబాకండి అని అంటున్నాను నేను. అంతవరకే. నిజంగా తప్పు చేసి ఉంటే ఆయనకు శిక్షించండి. నేనేమో మన ఇస్లాం ప్రకారము ఎవరైనా 2-2 వచ్చి మేము చూసామయ్యా ఆయన రేప్ చేశాడు ఇట్లా చేశాడంటే ఆయన మీద చర్యలు తీసుకోవాలా. నేను దానికి సపోర్ట్ చేయటంలే. నిజంగా చెప్తున్నా, జానీ మాస్టర్కి ఇప్పటి వరకు నేనేం ఆయన గురించి ఫోన్లో కూడా మాట్లాడలే ఏం జరిగిందో ఏందో అనేది. ఒక్కసారి నాకు మేము ఏదో ముస్లిం మీటింగ్ పెట్టుకుంటే ఒక్కసారే నేను అదే ఫస్ట్ అదే లాస్ట్. దాని తర్వాత ఆయన ఫోన్లో కూడా మాట్లాడడంలా. కానీ బాధ అనిపిస్తుంది. ఈరోజు వాళ్ళ భార్య సుమలత ఉర్ఫ్ ఆయిషా అంట. సుమలత అనేది మళ్ళీ ఎందుకు తీసుకురావాలా? పెళ్ళి అయిపోయిన తర్వాత ఆయిషా అయిపోయింది అంటే కావాలని వాడు తెలంగాణ మినిస్టర్ ఒకడు ఉన్నాడు, బోడిగుండు వేసుకొని సెంట్రల్ మినిస్టరు. లవ్ జిహాద్ అంట. మళ్ళా ఇదేం కొత్త? లవ్ జిహాద్ చేసేది మీరు, బుల్డేజర్తో బిల్డింగ్లని కొట్టేసేది మీరు. ఇక్కడ లవ్ జిహాద్ చేసుకునే దానికి అంతా ఆయన పెళ్లి చేసుకుని 2 పిల్లకాయలు. లవ్ జిహాదు మతానికి ఈ రాజకీయాన్ని ఎందుకు లింకులు పెడుతున్నారా మీరు? ఆ బీజేపీ లీడర్ లేడీస్ ఎవరో మాధవి రెడ్డి పేరంట, ఆమె వచ్చి అంట. పని పాట లేదా మీకు? ఏమే పెట్రోల్ డీజిల్ పెరిగిపోయి ఇక్కడ మనుషులు చచ్చిపోతున్నారు, పాలు మీద GST వేసే మీరు లవ్ జిహాద్, హిందూ ముస్లిం జమిలి ఎన్నికలు అంట. మళ్ళా అంటే ఒకేసారి ఎన్నికలు తీసుకుని వచ్చేసి ఈ ఇండియాని వాళ్ళ గుప్పట్లో పెట్టుకోవాలని. మీరు నిజంగా మగవాళ్ళు ఉంటే బీజేపీ వాళ్ళని అడుగుతుండా, మీరు ఆ మిషన్లు తీసేసి బ్యాలెట్ పేపర్ పెట్టండి. అప్పుడు గెలిస్తే అప్పుడు మీరు నిజమైన దేశభక్తులు. మీరు బ్యాలెట్ పేపర్ పెట్టి జమిలి ఎన్నికలు పెట్టారంటే ఎస్ ఒప్పుకుంటాం. ఈరోజు ఇండియాలో ఏం పని పాఠం లేదా బీజేపీ వాళ్ళకే? వక్ఫ్ బోర్డ్ బిల్లు ఎవరు అడిగారా మీకు? అంటే పేద ప్రజలు, హిందువులు, క్రిస్టియన్ సోదరులు ఎక్కడ వచ్చి మీకు ఉద్యోగాలు అడుగుతారని, పెట్రోల్ తగ్గించమని అడుగుతారని, ఇవన్నీ మీకు వచ్చి రైలు ఛార్జీలు అన్నీ అమ్మేశారు కదా. LIC అమ్మేశారు, రైలు అమ్మేశారు, ఫ్లైట్లు అమ్మేశారు, అన్నీ ప్రైవేట్ పరంగా చేసేసారు కదా. ఇవన్నీ అమ్మేసి మీరు అవన్నీ ఎక్కడ అడుగుతారో? ఆదానీని, అంబానీ వాళ్ళు వక్బోర్డ్ స్థలానికి వాళ్ళు ఇల్లు కట్టుకుని ఉన్నారు, అది వచ్చి ఎక్కడ అడుగుతారో అని చెప్పి ఎవరు అడగకపోయినా ఆ బిల్లు వచ్చి పెట్టేశారు. అంటే మహారాష్ట్రలో, మళ్ళా బీహార్లో, హర్యానాలో, జమ్మూ కాశ్మీర్లో ఎలక్షన్లు ఉన్నాయి. దానికి ఏదో ఒక ఇది కావాలా. ఇన్ని రోజులు బాబరీ మసీద్ వాడుకున్నారు, అది అయిపోయింది తమాషా. అయోధ్యలోనే మీరు ఓడిపోయినారు, ఇంకా ఏంది ఇది? ఎవరు అడిగారా మీకు? ఏంది అసలు మీ సబ్జెక్టు? మా వక్బోర్డ్ వస్తారు మాకు ఉన్నాయి, మా రాజులు నవాబులు ఇచ్చింది, దానం చేసింది ఇనాంలాగా. మీరు మాకు ఏమి ఇవ్వబాకండి, దానికి వచ్చే ఆదాయమే ముస్లింలకు ఇవ్వండి, బతుకుతాము, అంతే కదా. మీరు ఏదో మాకు సహాయం చేసినట్టు. సెంట్రల్లో మైనార్టీ మినిస్టర్ కూడా లే. మీరు మళ్ళా సబ్కా వికాస్ సబ్కే సాత్ ఇవన్నీ ఎందుకు? దొంగ మాటలు. 15 లక్షలు ప్రతి అకౌంట్లో వేసారా? మీరేం పెద్ద పతివర్తలు మీరా?
నేషన్ వన్ ఎలక్షన్. వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎవరు అడిగారా ఇప్పుడు మీకు? ఎవరు అడిగారు అని అడుగుతున్నా. పెట్టండి, మీకు దమ్ముంటే బ్యాలెట్ బ్యాగ్స్ పట్టండి. నిజంగా అమెరికాలోనే బ్యాలెన్స్ పెడుతున్నారు, మీకెందుకు పెట్టడంలే? లండన్లోనే పెడుతున్నారు, ఇంకా ఇక్కడ ఎందుకు పెట్టడంలే? అంటే అంతకన్నా నాలెడ్జ్ మీరు వాళ్ళ. నేను ఎందుకు జానీ మాస్టర్కి దీనికి లింక్ ఎందుకు పెడుతున్నానంటే, ఆయన మినిస్టర్, సెంట్రల్ మినిస్టర్ వచ్చి మాట్లాడుతున్నా, ఆయనకేం సంబంధం అయ్యా? లవ్ జిహాదు, వాడిని అరెస్ట్ చేయాలా, నీకేం సంబంధం అయ్యా? నువ్వు ఏం మినిస్టర్ నువ్వు? ఆ మినిస్టర్ పని చూసుకో. నీకు చేతనైతే నూనె ధరలు బాగా ఎక్కువ అయిపోయినాయి, దాన్ని తగ్గించు. గ్యాస్ తగ్గించు. రీఛార్జ్ ఎక్కువ చేసేస్తున్నారు వాళ్ళు, రిలయన్స్ వాళ్ళు, అది తగ్గించు. రైలు ఛార్జీలు తగ్గించు. అది ప్రజలకు కావాల్సిన బస్ ఛార్జీలు తగ్గించు. అది కాకుండా ఏదేదో మతానికి ఏదేదో లింకులకి పెట్టేసి ప్రజల్ని ఎందుకబ్బా, మిమ్మల్ని చూస్తుంటే ఎందుకు పుట్టామా ఇండియాలో అని బాధ అనిపిస్తుంది. ఇంత మంచి భారతదేశంలో మనం సారే జహాం సే అచ్చా హిందూ సితా హమారా అని మా అల్లామా ఇక్బాల్ చెప్పారు. ఈ దేశం కోసం 1,50,000 ముస్లింలు ప్రాణాలు ఇచ్చారయ్యా. మీరు గాంధీని చంపిన వాళ్ళు, మీ సంతతి. వాడికి మీరు దేవుడు కట్టాలనే మీలాంటి మూర్ఖులు మీరు. గాడ్సేకి, గాంధీని చెప్పిన గాడ్సేకి దేవాలయం కట్టాలంట. మీ బతుకులు. దేవుడు ఉన్నారా మీకు? మిమ్మల్ని వదలరు, దేవుడు వదలడు, వదలకూడదు కూడా అని నేను దేవుడికి కోరుకుంటూ ఈ సినీ ఫీల్డ్ వాళ్ళకి చెప్తున్నా, మీరు ఎవరికి పీకింది ఏం లే. మేము సినిమాలకి టికెట్ పెట్టి పోతే మీరు బతుకుతున్నారు, మీ బతుకులు అది. మీరేం పెద్ద ఉపన్యాసాలు, మీకు ఏం లేదు అక్కడ. సినిమాలలో ఎవరిని పెట్టుకొని ఉన్నారు, ఎంతమంది పండుకొని ఉన్నారు అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు అవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. ఆ ఫీల్డే అట్లాంటిది, దానికి వదిలేసాం మేము. ఎవరు ఏం చేసుకున్నా మాకెందుకు అని. కానీ ఒక ముస్లింని కానీ అన్యాయం చేస్తే దీని మీద చాలా రియాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. అందరి జీవితాలు ఎవరిని పెట్టుకుని ఉన్నారో, ఏం చేస్తున్నారో అన్నీ బయటికి కేసు వేసి సిఐడి వేసి మీరు బయటకు తీయాలని నేను మన తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా. ఎంతమందే మందులే ఇప్పుడు డ్రగ్స్ ఎంతమందిని పట్టుకున్నారు? అప్పుడు తమ్మారెడ్డి ఎందుకు మాట్లాడలే? అందరినీ వదిలేశారే మీరు. ఆ కేటీఆర్ వాడు డబ్బులు తీసుకునే, అప్పుడు ఎందుకు అడగలే? దొరికారు అంటే వాళ్ళు వేరే కులానికి చెందిన, దాంట్లో ఒక ముస్లిం లేడు. ఇక్కడ ఒక్క ముస్లిం మంచి వ్యక్తి. నేను ఒక హిందూ ముస్లింగా మాట్లాడడం లే, ఒక మంచి వ్యక్తిని కాపాడండి. మంచి ఆయనకు ఇది ఉంది, టాలెంట్ ఉంది, మంచి డైరెక్షన్ ఉంది, డ్యాన్స్ మాస్టరు. రజనీకాంత్ లాంటి పెద్ద హీరోలని చేసిన డ్యాన్స్ మాస్టర్ ఆయన. కాపాడండి. ఒక ముస్లిం అనే ఫీలింగ్తో ఆయనకు తొక్కబాకండి. చాలా బాధగా ఉంది. మేము సినిమాలు చూసేది అంతే లేదు, మాకు నేను మత గురువుగా ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఒక మంచి మనిషిని కాపాడమని నేను 2 రాష్ట్రాల సీఎంని, సినీ ఫీల్డ్లో ఉండే మంచి వ్యక్తులు కూడా ఉన్నారు, వాళ్ళని నేను దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు దయచేసి కాపాడండి. లేకుంటే అందరి మీద కేసు పెట్టండి. పవన్ కళ్యాణ్ కూడా పార్టీ నుంచి దూరించి పెట్టండి. ఆ పూనం కైర్ చెప్పింది కాబట్టి. దాని తర్వాత అది లేదు, అది అబద్ధం అంటే మళ్ళీ ఆయన డిప్యూటీ సీఎంగా రమ్మనండి. ఇది న్యాయం అని నేను చెప్తున్నాను. దీని మీద అందరూ ఆలోచించి మన జానీ మాస్టర్కి మంచి హీరోలు, మంచి సినిమాలు పెద్దవాళ్ళు వచ్చి ఆ అమ్మాయి ఎవరో పిలిచి మాట్లాడి దీనికి సెటిల్ చేసి జానీ మాస్టర్ని మళ్ళా సినీ ఫీల్డ్లో మంచి ఇదిగా
చూడాలని మా కోరిక. అది అందరూ సహకరించి మనం హిందూ, ముస్లింలు, క్రిస్టియన్లు అందరూ మనం కలిసిమెలిసి ఈ సినీ ఫీల్డ్లో ఉండే మంచి వ్యక్తులకి కాపాడాలని నేను కోరుకుంటూ, ఈ దేశాన్ని కూడా మనం మంచి ఇదిగా కాపాడుకొని మంచి పార్టీని ఎన్నుకొని జమిలి ఎన్నికలు వస్తాయంట, బ్యాలెట్ బ్యాస్లు పెట్టి మన వక్బోర్డు స్థలాలని కాపాడేదానికి మనం అందరూ కృషి చేయాలని నేను కోరుకుంటూ నేను ముగిస్తున్నాను. జై హింద్.